वरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। आपदामपहर्तारं दातारं सर्वसम्पदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम्। वागर्धाविव संतृप्तौ वागर्धप्रतिपत्तये जगतः पितरौ वन्दे पार्वती परमेश्वरौ। कूजन्तं राम रामेति मधुरं मधुराक्षरम् आरुह्य कविता शाखा वन्दे वाल्मीकिकोकिलम्। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करम्। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परब्रह्म तस्मै శ్రీ గురవే నమః। భగవద్బంధువులందరికీ శుభోదయం। కిష్కింధ కాండలో మనము సుగ్రీవుడు తన యొక్క సమస్త వానర సైన్యాన్ని రామచంద్రమూర్తి దగ్గరికి పిలిపించుకొని ఏ ఏ దిక్కుకు ఎవరెవరు వెళ్ళాలో నిర్ణయించి వారందరికీ కూడా మీరు ఉత్తర దిక్కున, పశ్చిమ దిక్కున, తూర్పు దిక్కున వెళ్ళి అలాగే దక్షిణ దిక్కున కూడా వెళ్ళి సీతాన్వేషణ చేయండి అని వారికి ఆజ్ఞ జారీ చేసిన తర్వాత హనుమను ప్రత్యేకంగా పిలిచి బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వమరోగత అజాడ్యం వాక్పటుత్వం చ హనుమత్ శరణాత్ భవేత్ హనుమత్ స్మరణాత్ భవేత్ అంటుంది. బుద్ధి యొక్క బలము ఎలా పెరుగుతుంది అంటే హనుమంతుని స్మరణ చేసినంత మాత్రం చేత బుద్ధి వికాసం కలుగుతుందట. యశః అంటే కీర్తి, ధైర్యము, నిర్భయత్వం, భయం లేకుండా ఉండగలగడం. ఏ రోగము దగ్గరికి రాకుండా ఉండాలి అంటే హనుమాన్ చాలీసా పారాయణ చేసుకుంటూ ఉండాలి. అలాగే ఇవన్నీ కూడా అష్టసిద్ధి నవనిధికే దాత అసవరదీన్హ జానకీ మాత అని తులసీదాస్ స్తోత్రం చేశారు. అన్నీ సిద్ధిస్తాయి. అటువంటి మహానుభావుడైనటువంటి హనుమను పిలిచి సుగ్రీవుడు చెప్పాడు. గత వారంలో మనం ఇవన్నీ కూడా చూశాం. నాకెందుకో నీ వల్లనే సాధ్యమవుతుంది అనిపిస్తోంది హనుమ అని ప్రత్యేకంగా జాగ్రత్తగా వెతకమని ప్రత్యేకంగా చెబితే రామచంద్రమూర్తి ఆంజనేయ స్వామి వారిని పిలిచి నీవు సీతాన్వేషణ చేస్తావని నీ ప్రభువు నమ్మాడు అంటే ఇంతమందిలో నీలో అనిర్వచనీయమైనటువంటి శక్తి ఏదో ఉండి ఉండాలి. అందువలనే సుగ్రీవుడు నిన్ను నమ్మి నీ వలనే సాధ్యమంటున్నాడు. కాబట్టి హనుమ సీత గనక కనబడితే రావణుడి చెరలో ఉన్నది గనక రాక్షస మాయలో ఉంటున్నది. ఎవరితో పడితే వాళ్ళతో ఆమె మాట్లాడదు. నీవు రామదూత అనేటువంటి విషయము ఆవిడికి నమ్మకం కలగాలి. నమ్మకం కలగాలి అంటే ఏదో ఒక గుర్తు ఇవ్వాలి అని రామం నామ ముద్రాంకితమైనటువంటి అంగుళీయాన్ని హనుమ చేతిలో పెట్టారు రామచంద్రమూర్తి. రామనామ ముద్రాంకితమైనటువంటి అంగుళీయము అంటే రామ మంత్రవ జపి సోకే మనుజ అని రామనామము ఒక మంత్రం. మంత్రాన్ని ఉపదేశించారు రామచంద్రమూర్తి హనుమకు. ఏ మంత్రము? కార్యసాధనా మంత్రము. ఈ కార్యసాధనా మంత్రాన్ని భగవంతుడి దగ్గర నుంచి భక్తుడైనటువంటి ఆంజనేయ స్వామి ఆ సమయంలో పొందారు అని వ్యాఖ్యానించారు పెద్దలు. ఆ తర్వాత
అసలు రామచంద్రమూర్తికి ఈ అంగుళీయం ఎక్కడిది, ఆయన వనవాసంలో ఉన్నారు కదా అనే ప్రశ్న వచ్చింది. దీనికి సమాధానం వాల్మీకి రామాయణంలో లేదు. తులసిదాస్ గారికి రామాయణం రచించేటప్పుడు హనుమంతుడు స్వయంగా చెప్తే తులసిదాస్ రాశారు. దాంట్లో ఆయన రాస్తారు, సరిగ్గా మారీచ వధ జరిగే సమయానికి, ఆ సమయంలో సీతారాములిద్దరూ, లక్ష్మణస్వామి ఏమో ఆహారం తీసుకురావడానికి వేట కొరకు బయటికి వెళ్ళాడు. సీతారాములిద్దరూ కూర్చొని ఉన్నారు. 13 సంవత్సరాలు గడిచిపోయినాయి వనంలో. అన్యోన్య దాంపత్యం కలిగినటువంటి ఆ దంపతులిద్దరూ 13 సంవత్సరాలు గడిచిపోయిన తర్వాత ఇక వెళ్ళిపోయే సమయం దగ్గరకు వస్తున్నది. ఏం చేస్తారు? వనమంతా, వనశోభలన్నీ కూడా అప్పటికి చాలా చూసేశారు, అన్నీ అయిపోయినాయి. అందుకని సీతమ్మ వారు అడిగిందట, రామా కాసేపు జూదం ఆడదామా అని. జూదం అంటే ఆ శబ్దం జూదమని, కానీ అప్పట్లో ఉండే అష్టాచమ్మ లాంటి ఆటలు ఉంటాయి కదా, అటువంటి ఆటలు సీతారాములిద్దరూ ఆడుతున్నారు. మొదటిసారి వెయ్యగానే సీతమ్మ వారు ఓడిపోయిందట. రామచంద్రమూర్తి గెలిచాడు. గెలవగానే జనక మహారాజు సీతమ్మ వారికి గుర్తుగా ఇచ్చినటువంటి రామనామ ముద్రాంకితమైనటువంటి అంగుళీయాన్ని తీసి, ఓడిపోయింది కాబట్టి, రాజధర్మం కాబట్టి తీసి ఆవిడ రాముడి చేతిలో పెట్టింది. పెట్టగానే బంగారు లేడి కనిపించింది. ఇక అక్కడి నుంచి కథంతా మీకు తెలుసు. ఆ తర్వాత అలా రాముడి దగ్గరికి ఈ ఉంగరం వచ్చింది. ఇప్పుడు ఈ ఉంగరాన్ని మళ్ళీ రాముడు ఆమెకి ఇచ్చేస్తున్నాడు. నీ ఉంగరం నువ్వు తీసుకో, ఇది నీది, నీకు ఇచ్చేస్తున్నాను అని ఆయన పంపించేస్తున్నారు రామచంద్రమూర్తి దగ్గరికి. ఆ విధంగా వచ్చింది. అందువల్ల ఆ అంగుళీయాన్ని రాముడు హనుమంతుడికి ఇచ్చిన తర్వాత, అంగుళీయం అభిజ్ఞాతం రాజపుత్ర్యా పరంతప, ఇది చూస్తే గుర్తుపడుతుంది హనుమ, అనేన త్వాం హరిశ్రేష్ఠ చిహ్నేన జనకాత్మజ, ఈ అంగుళీయం చూడగానే నీవు రామదూతమని ఆవిడ గుర్తిస్తుంది, నీతో మాట్లాడుతుంది అని రామచంద్రమూర్తి చెప్పగానే సుగ్రీవుడు అన్నట్ట, సీతాన్వేషణకు ఇక అందరూ బయలుదేరండి అని ఆయన ఆజ్ఞ ఇవ్వగానే ఓ మిడతల దండు బయలుదేరినట్టుగా కోట్ల మంది వానరులు, భల్లూకాలు, సైన్యమంతా కూడా బయలుదేరింది. బయలుదేరి శతవలి అనేటువంటి ఆయన నాయకత్వంలో ఉత్తర దిశకు సైన్యమంతా బయలుదేరింది. అలాగే వినతుడు అనేటువంటి ఆయన నాయకత్వంలో తూర్పు దిశకు బయలుదేరింది. అంగదుడి నాయకత్వంలో దక్షిణ దిశకు బయలుదేరింది సైన్యమంతా కూడా. సుషేనుడు తార యొక్క తండ్రి, ఆయన నాయకత్వంలో పడమర దిక్కుకు బయలుదేరింది సైన్యమంతా కూడా. ఎక్కడి వాళ్ళు అక్కడికి బయలుదేరే ముందు వానర చపలత్వము ఎలా ఉంటుందో చూడండి. వానరులు, ఆ ఉన్నటువంటి వానరులు అంటున్నారట సుగ్రీవుడితోటి, అహమేకో హనిష్యామి ప్రాప్తం రావణమాహనే తతశ్చోన్మధ్య సహస హరిష్యే జనకాత్మజాం. ఆ రావణుడు గాని నాకు దొరకాలి సుగ్రీవా, నేనొక్కడినే చంపేస్తాను, ఆ రావణుడిని మట్టు పెడతాను. బీరాలు పలుకుతున్నారు రాజుగారి దగ్గర మెప్పు పొందడం కోసం. అందువల్ల నేనే చంపేస్తాను ఆ రావణుణ్ణి, పెద్ద విషయం కాదు. తతశ్చోన్మధ్య సహస హరిష్యే జనకాత్మజ, ఆయన సేనలన్నింటినీ కూడా చికాకుపరిచి జానకిని ఇప్పుడే తీసుకొస్తాం, మీరు 1 రోజులు టైం ఇచ్చారు, మాకు నెల అక్కర్లేదు, వెంటనే వచ్చేస్తాం తీసుకొని. ఇంకొక ఆయనట, వధమిష్యామి వృక్షాన్ పాతయిష్యామ్యహం గిరీన్ ధరణిం ధారయిష్యామి క్షోభయిష్యామి సాగరాన్. మేము వెళుతున్నాం, వృక్షాలన్నీ కూడా పెకలించి వేసి మరీ చూస్తాం, పర్వతాలన్నీ నుగ్గు నుగ్గు చేసి చూస్తాం, భూమిని బద్దలు కొట్టి మరీ చూస్తాం, సముద్రాలన్నీ కల్లోలపరిచి చూస్తాం. క్షోభయిష్యామి సాగరాం, ఎంత ఎత్తుకైనా ఎగరగల శక్తి సామర్థ్యులం మేము, ఎంత దూరమైనా వెళ్ళగలం, కాబట్టి ఈ పని సాధించుకొని వస్తాము
అని చెప్తున్నారు. నాయకుడికి ఉండవలసిన లక్షణం ఏంటంటే ఎవరేది చెప్పినా వినదగునెవ్వరు చెప్పిన వినంతన వేగపడక వివరింపదగు కానీ కళ్ళ నిజము తెలిసిన మనుషుడెపో నీతిపరుడు మహిళ సుమతి అని నాయకుడికి ఉండాల్సిన లక్షణాలు ఏంటంటే ఎవరేది చెప్పినా వినాలి, ముందు వినగలగాలి. అవతలవాడు ఆవేశంతో చెప్తున్నాడా, ఉద్విగ్నతతో చెప్తున్నాడా, బాధతో చెప్తున్నాడా, ధైర్యంతో చెప్తున్నాడా, మనస్సుతో చెప్తున్నాడా, పొగడ్తతో చెప్తున్నాడా, ఎలాగన్నా చెప్పనివ్వండి, వినడం లక్షణం. సుగ్రీవుడు అన్నీ విన్నట్ట. విని సరే మీరు బయలుదేరండి అన్నాడు. మీకందరికీ శుభం కలుగుగాక, సంకల్ప సిద్ధి జరుగుగాక, రామానుగ్రహం మెండుగా ఉండుగాక అని ఆశీర్వదించి పంపించేశాడు సుగ్రీవుడు. అందరూ బయలుదేరారు, వెళ్ళారు. అన్ని వైపులా వాళ్ళు వెళ్ళగానే రామచంద్రమూర్తికి ఆశ్చర్యం వేసిందిట. మీ గతంలో చెప్పాను, సుగ్రీవుడు మొత్తం జాగ్రఫీ అంతా చెప్పాడు. 4 వైపులా అప్ టు మనం జపాన్ దాటి అవతల వరకు వెళ్ళాం. తూర్పు వైపు ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాను శ్లోకాలలో, మిగతా దిక్కులన్నీ సమయాభావం వల్ల నేను చెప్పలేదు. కానీ ఆయన ఇటు ఇంద్రలోకం వైపు, అటు దక్షిణం దిక్కు వైపు యమలోకం దాకా వెళ్ళిపోయాడు. ఎగ్జాంపుల్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ జాగ్రఫీ అంతా చెప్తూ. అందుకని గతేషు వానరేంద్రేషు రామ సుగ్రీవం అబ్రవీత్, వానరులందరూ వెళ్ళిపోగానే రామచంద్రమూర్తి అన్నట్ట సుగ్రీవుడితోటి, కథం భవాన్ విజానీతే సర్వం వై మండలం భువ. సుగ్రీవా, నాకు ఆశ్చర్యంగా ఉందయ్యా, నీకు ఎలా తెలిసిందయ్యా ఇదంతా కూడా? ఏ వైపున ఏ పర్వతాలు ఉన్నాయి, ఏ నదులు ఉన్నాయి, ఏ సముద్రాలు ఉన్నాయి, ఎలాంటి మనుషులు ఉంటున్నారు, వాళ్ళ ఆహార విహారాలు ఏమిటి, వాళ్ళ శక్తి సామర్థ్యాలు ఏంటి, ఇన్ని ఎలా తెలుసుకున్నావయ్యా నువ్వు? నీకు అసలు ఎలా తెలిసింది ఇదంతా కూడా అని ఆశ్చర్యపోయి రామచంద్రమూర్తి సుగ్రీవుడిని అడిగట్ట. అడిగితే సుగ్రీవుడు చెప్పాడు, ప్రాణభీతి స్వామి, అన్నిటికంటే ప్రియమైనది ఏమిటి అంటే ప్రాణం. మా అన్న వాలి నన్ను వెంబడించాడు. వెంబడిస్తే ముందు తూర్పు వైపు పరిగెత్తాను, నా వెనకబడ్డాడు. అలా మొత్తం తూర్పు వైపు అంతా కూడా చివరిదాకా వెళ్ళిపోయాను, అయినా వెంబడించాడు. మళ్ళీ వెనక్కి వచ్చాను. తూర్పు వైపు ఎక్కడా నాకు దాక్కోవడానికి చోటు లేదు కాబట్టి మళ్ళీ పడమట వైపు వెళ్ళాను. మళ్ళీ అటు కూడా చివరిదాకా వెళ్ళాను, మళ్ళీ వెంబడించాడు నా వెనకాల. ప్రాణభీతితో అలా 4 దిక్కులు పరిగెట్టి 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 నా ప్రాణం కాపాడుకుందామని నేను చేసిన ప్రయత్నంలో భాగంగా ఇవన్నీ చూడడం జరిగింది. అదర్శతల సంకాస తతో వై పృథివీమయ అలాత చక్ర ప్రతిమా దృష్ట్వా గోష్పదన తదా. ఆ సమయంలో నాకు ఎలా కనిపించిందంటే భూమి అంతా కూడా అద్దంలో చిన్నగా ఎలా కనిపిస్తుందో అలా కనిపించింది. ఇంత చిన్న భూమి అనిపించింది నాకు. ఎందుకంటే భయం అటువంటిది, ప్రాణ భయం అటువంటిది. ఎటువంటి వాడికైనా ప్రాణభీతి ఉంటుందండి. అందువల్ల ప్రాణ భయంతో నేను పరుగులు తీస్తున్నాను కాబట్టి కొండ అద్దమందు కొంచెమై ఉండదా అంటారు. పెద్ద కొండ కూడా అద్దంలో కొంచెంగానే కనిపిస్తుంది. కాబట్టి అలా నేను పరిగెత్తాను. ఆ సమయంలో మహాసముద్రాలు కూడా నాకు గోష్పది అంటే పిల్ల కాలువలు, గోవు కనుక తన పాదంతో ఎలా దాటుతుందో అలాగా గోష్పదీకృత వారాసిం మసగే కృత రాక్షసం రామాయణ మహామాల రత్నం వందే అనిలాత్మజం అని హనుమంతుని స్తోత్రం చేస్తాం. రాబోతోంది నెక్స్ట్ వారం మనం బహుశా ఆపై వారమో రామానుగ్రహాన్ని బట్టి సుందరకాండలోకి ప్రవేశించబోతున్నాం. అత్యద్భుతమైనటువంటి ఘట్టాలన్నీ ఆవిష్కరించబడబోతున్నాయి రామాయణంలో. అక్కడి నుంచి సుందరకాండ శ్రవణము, మననము, పఠనము కూడా విశేషమైనటువంటి పుణ్యదాయకము. అది అందులో హనుమంతుడి వైభవం అంతా కూడా మనకు కనబడుతుంది. గోష్పదీకృత వారాసిం, మహాసముద్రాన్ని ఒక పిల్ల కాలవ దాటినట్టుగా దాటేశావు. మసకీకృత రాక్షసాం, దోమల్ని చీమల్ని నలిపినట్టుగా రాక్షసులందరినీ సమానం చేసినటువంటి శక్తి కలిగినటువంటి హనుమంతుల వారు. రామాయణ మహామాల రత్నం, రామాయణం అనేటువంటి ఒక మహామాలలో నీవు ఒక రత్నానివయ్యా. వందే అనిలాత్మజం, నమస్కారం హనుమా అని దాని అర్థం. సో ఈయనకు కూడా సుగ్రీవుడు కూడా ఆ సమయంలో గోష్పదిలాగా కనబడిందట, గోపాదములాగా. అందువల్ల ఇవన్నీ ఇలా పరిగెడుతూ ఉంటే ఇదానీం మే స్మృతం రాజన్ యథా వాలి హరీశ్వర మతంగేన తదా చెప్తో వాలికి ఉన్నటువంటి మతంగ మహర్షి యొక్క శాపము నాకు అప్పుడు గుర్తొచ్చింది. 4 దిక్కులు పరిగెత్తిన తర్వాత ఎక్కడా దిక్కు లేదు అని తోచిన తర్వాత అన్యదా శరణం నాస్తి త్వమేవ శరణం మమ అంటుంటాం కదా. మనం కూడా అన్ని వైపులా మన ప్రయత్నాలన్నీ చేసి ఏ ప్రయత్నము ఫలించకపోతే అప్పుడు తిరుపతి వెంకటేశ్వర స్వామి నీవే దిక్కు అంటాం. అప్పుడు ఈయనకు కూడా అలాగే అన్ని దిక్కులు తిరిగి అన్ని దిక్కులు ఎక్కడ ఏ దిక్కులో కూడా ప్రాణము కాపాడుకునేటువంటి మార్గము కనబడకపోతే అప్పుడు స్ఫురణకు వచ్చింది, భగవంతుడు అనేటువంటి వాడు ఉన్నాడు. నీ ప్రయత్నం అంతా నువ్వు చేసిన తర్వాత
షడ్భి పురుష ప్రయత్నేన సప్తవీర్ దైవ చింతనం అంటుంది ధర్మశాస్త్రం. 6 వంతులు పురుష ప్రయత్నం చేయనిస్తాట భగవంతుడు, చూస్తాట వీడిని చేయని, వీడి వల్ల అవుతుందా కాదా చూద్దాం, వీడు చేసుకోవాలి. ఎందుకంటే ఎవరికి వాళ్ళు చేసుకుంటే ఆత్మస్థైర్యం పెరుగుతుంది. అంత మాత్రం చేత భగవంతుడు ఏం చేయలేదు అనుకుంటే అది అహంకారం అవుతుంది. కాబట్టి అహంకారం లేకుండా తన ప్రయత్నంతో తాను చేసుకుంటూ వెళ్తూ వెనక నుంచి భగవంతుడు అందిస్తాడు సహకారం. షడ్భి పురుష ప్రయత్నం, 6 వంతులు మానవ ప్రయత్నం ఉండాలి, 1 వంతు మాత్రం భగవంతుడి సహకారం ఉండాలి. అలాగా ఈ సమయంలో ఈయనకి స్ఫురించింది సుగ్రీవుడికి, ఇక నేను బ్రతకాలి అంటే 4 దిక్కులు పరిగెత్తాను, అన్ని వైపులా వస్తున్నాడు వెనకాల తరుముకొని, నా ప్రాణం కాపాడుకోవడానికి అన్నట్టుగా వెంటనే ఆయనకి స్ఫురణకు వచ్చింది. మతంగ మహర్షి శాపం ఉన్నది కదా, కాబట్టి ఈ ఋష్యముఖ పర్వతం మీద ఉంటే కనుక నాకు ఏ విధమైన భయం లేదని అప్పుడు ఇక్కడికి వచ్చి చేరాను రామ. ఈ పరిగెత్తే విధానంలో నేను ప్రపంచమంతా కూడా చూడడం జరిగింది. అంటే అండి ఒక పక్కన భయము, ఒక పక్కన ప్రాణ భయం. అవునా, మామూలుగా ఏం సరదాగా జాలీ ట్రిప్ రౌండ్ ది వరల్డ్ ఇన్ 80 days వెళ్ళాలా ఆయన వెళ్ళింది ఒక ప్రాణ భీతితో వెనకాల తరుముకొని వస్తుంటే పరిగెత్తాడు. పరిగెత్తు చూసినటువంటి విషయాలన్నీ కూడా జ్ఞప్తి కుంచుకొని అవసరం వచ్చినప్పుడు దాన్ని ధారణ శక్తి అంటారు. ఆ ధారణ శక్తి మనం చదివినటువంటి విషయాలు కానీ, విన్నటువంటి విషయాలు కానీ, చూసినటువంటి విషయాలు కానీ ఎప్పుడు అవసరం వస్తే అప్పుడు దాన్ని బయటికి తీసి చెప్పగలిగినటువంటి ఆ శక్తి కలిగి ఉండడమే ధారణ శక్తి. అది భగవద్ అనుగ్రహం. సుగ్రీవుడికి మెండుగా పుష్కలంగా ఉన్నది ఆ భగవద్ అనుగ్రహము. అందువల్ల అప్పుడు మళ్ళీ దాన్ని అంతా చెప్పగలిగాడు ఒక్కసారి. సరే, రాముడు ఆశ్చర్యపోయాడు, అభినందించాడు, ఆనందించాడు. నీ యొక్క ఆ యొక్క జ్ఞానం అంతా కూడా ఇప్పుడు ఉపయోగపడింది, వానర సైన్యాన్ని అందరికీ కూడా నువ్వు మార్గదర్శనం చేయగలిగావు, చాలా సంతోషం అన్నాడు. అక్కడి నుంచి వీళ్ళు ఇలా మాట్లాడుకుంటూ ఉన్నారు. సమయం ఎంతసేపు అండి, గబగబ గబగబ వెళ్ళిపోయేది. ఏమిటంటే టైమే ఏమిటో తెల్లవారింది పొద్దుకింది అంటుంటాం. ఆ రోజు ఏం చేసాం మనకే తెలియదు, ఏం జరిగిందో తెలియదు, ఎలా వెళ్ళిపోయిందో తెలియదు. 2020 వచ్చింది, ఇప్పుడు సెప్టెంబర్లోకి వచ్చేసాం. ఈ 2020 ఎలా వెళ్ళిపోయింది అని ఆలోచిస్తే ఒక కరోనా తప్ప ఇంకేం కనబట్లా. 2020 వెళ్ళిపోయింది, సమయం అలా వెళ్ళిపోతూ ఉంటుంది. ఈ లోపల ఇలా ఉండగానే 4 రోజుల సమయం అయిపోయింది. సుగ్రీవుడు విధించినటువంటి గడువు 4 రోజుల గడువు పూర్తి అయిపోయింది. 4 రోజుల గడువు పూర్తి అయిపోగానే వీళ్ళు అన్ని దిక్కులుగా వెళ్ళినటువంటి వాళ్ళు పాపం వాళ్ళు కూడా చాలా కష్టపడి వెతికారు అన్ని వైపులా. పగటి వేళ్ళంతా వెతకడం, రాత్రి ఎక్కడో ఒకటి చెట్టు కింద నిద్ర తీసుకొని విశ్రమించడం. సీతమ్మ వారి జాడ కోసం రాత్రి సమయాల్లో అక్కడ ఉన్నటువంటి ఏదో ఫలాలు, చెట్లలో ఉన్నటువంటి ఫలాలు, కందమూలాలు ఇత్యాదులన్నీ భోజనం చేస్తూ పగలంతా వెతకడం అన్ని దిక్కులా. వెళ్ళి వెతికిన వాళ్ళు మళ్ళీ తదహ ప్రథమం కృత్వా మాసే ప్రసవణం గతాః కపిరాజన సంగమ్య నిరాశ కపియూదశ. ఒక్కొక్క వైపు నుంచి ఒక్కొక్క సైన్యం అంతా కూడా నిరాశతోటి తిరిగి వస్తున్నది. తూర్పు దిక్కు వెళ్ళినటువంటి వినతుడు సైన్యాన్ని అంతా వెంట పెట్టుకొని వచ్చేశాడు. వచ్చి, రాజా, తూర్పు అంతా మొత్తం మీరు చెప్పినట్టుగా పర్వతాలు, గుహలు, నదులు, అరణ్యాలు, గ్రామాలు, పురాలు అన్నీ కూడా వెతికాం, సీతజాడ తెలియలేదయ్యా అని వెనక్కి వచ్చేశారు. అలాగే సుషేనుడు కూడా వెనక్కి వచ్చేశాడు. ఉత్తర దిశ నుంచి కనబడలేదు సీత అని. పశ్చిమ దిక్కుకు వెళ్ళినటువంటి ఆ సైన్యం కూడా వెనక్కి వచ్చేసింది. ప్రసన్నగిరి మళ్ళీ సైన్యంతో, వానర సైన్యంతో నిండిపోయింది. అంతా వచ్చారు కానీ దక్షిణ దిక్కుకు వెళ్ళినటువంటి సైన్యం మాత్రం ఇంకా వెనక్కి రాలేదు. ఈ దక్షిణ దిక్కు సైన్యం రాలేదు. దక్షిణ దిక్కు వాళ్ళు వెళుతున్నారు, వాళ్ళు వెతుకుతున్నారు. వెతుకుతూ ఉంటే ఒక నిర్జరారణ్యంలోకి చేరారు. నసంతి మహిషా యత్ర నమృగానచ హస్తిన. ఒక అడవిలో చేరారట. అక్కడ నిర్జరారణ్యము, జనాలు లేరు. పోనీ అడవులు ఉన్నాయా, పక్షులు ఉన్నాయా, లేవు. మృగాలు ఉన్నాయా, లేవు. అంతా మోడు వారిపోయి ఉన్నది. నదులలో నీరు ఎండిపోయి ఉన్నది. అదంతా విపరీతమైనటువంటి ప్రదేశంలాగా కనబడుతున్నది. ఆశ్చర్యంగా చూస్తున్నారు. ఆ ప్రదేశము కండురున్నామ మహాభాగ సత్యవాది తపోదర కండు మహర్షి అనేటువంటి ఆయన ఉండేటువంటి ప్రాంతం. ఆ ప్రాంతంలో ఆయన సత్యవాది మహా తపోధనుడు. ఆయన మహర్షి. ఆయన నియమ దృష్ట నియమాలు పాటిస్తూ తపస్సు చేసుకుంటూ ఉండేటువంటి ఆయన ఆ అడవిలో కొన్ని వేల సంవత్సరాల క్రితం ఆయన యొక్క 16 సంవత్సరాల కుమారుడు అక్కడ మరణిస్తాడు. ఆ మరణించినందుకు ఆ మహర్షికి కోపం వచ్చి ఆ వనానికి శాపం ఇచ్చాడు. ఆ శాపం ఇచ్చిన కారణంగా ఆ వనమంతా కూడా
అలా నిర్జనారణ్యంగా మారిపోయింది. చెట్లు చేమలు ఏమీ లేకుండా మృగాలన్నీ కూడా అక్కడి నుంచి వెళ్ళిపోయినాయి, పక్షులన్నీ వెళ్ళిపోయినాయి, మూడు వారి ఎండిపోయినట్టుగా ఉన్నది. అక్కడ ప్రవేశించగానే ఉన్నట్టుండి ఈ సైన్యానికి ఒక భయంకరమైనటువంటి ఒక రాక్షసుడు కనబడ్డాడు. రాక్షసుడు కనబడగానే ఇదిగో రావణాసుడు దొరికాడు అనుకున్నారు వానరులందరూ కూడా. రావణుడు వీడిని పట్టుకుంటే అమ్మవారు దొరుకుతుంది అని వారి మీద ఎగబడ్డారు. మీరు అందరూ ఉండండి అని అంగదుడు ఒక్కసారి ప్రహరణ చేసి తన వీర్యమంతా చూపించి, కష్టకాలంలో నాయకుడు ముందుండాలండి, మిగతా సమయాల్లో నాయకుడు వెనకాల ఉండాలి. కాబట్టి నాయకత్వ లక్షణాలు అవి అందుకే అంగదుడు అన్నాడు, మీరు ఉండండి నేను యుద్ధం చేస్తానని అంగదుడే యుద్ధం చేసి ఆ రాక్షసుడిని సంహరించారు. ఎప్పుడైతే రాక్షసుడు సంహరింపబడ్డాడో అప్పుడు వీళ్ళకి ఆలోచన వచ్చింది, ఇంత తేలిగ్గా చచ్చిపోయాడేంటి, వీడు రావణుడు అయి ఉండడు, వీడేదో మామూలు రాక్షసుడు అయి ఉంటాడు, వీడు రావణుడు కాదులే పదండి వెతుకుదామని మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ వెళ్ళారు, వెతుకుతున్నారు. ముందుకు వెళ్తున్నారు. వనాని గిరయో నద్యో దుర్గాని గహనాని చ దర్యో గురిగుహైశ్చైవ విచితాని సమంతతః. అంగదుడు అంటున్నాడు, రాజాజ్ఞ ప్రకారము ఓ వానర వీరులారా, మనం వనములు, పర్వతములు, దుర్గములు, నదులు, పురాలు అన్ని గాలిస్తున్నాం. కానీ సీతను అపహరించుకుపోయినటువంటి ఆ రావణుడి జాడ దొరకలేదు మనకి. ఇంకా సుగ్రీవుడిచ్చినటువంటి గడువేమో మీరిపోయింది. అతనా చండశాసనుడు, సుగ్రీవుడి ఆజ్ఞ అంటారు అందుకే దాన్ని. అనిర్వేదంచ దాక్షంచ మనశ్చ పరాజయ కార్యసిద్ధికరాణ్యాహు తస్మాదేతత్మబ్రవీత్. విరక్తికి లోను కాకుండా, అనిర్వేదం అంటే విరక్తి, నా వల్ల ఏమైతుందిలే, ఇది అవ్వదులే, ఈ పని చేయలేనులే, మన వల్ల అవుతుందా అనేటువంటి భావన రానిచ్చాడో అది మొట్టమొదటి మెట్టు ఫెయిల్యూర్కి. కాబట్టి అది రానియకుండా మనము ఇంకా వెతుకుదాం. కార్యసాధనకుడు ఉండవలసిన ముఖ్య లక్షణాలు ఇవి. కాబట్టి అనిర్వేదానికి లోను కాకూడదు. అవశ్యం క్రియమాణస్య దృశ్యతే కర్మణ ఫలం. కష్టపడితే తప్పకుండా ఫలితం వస్తుంది. సుగ్రీవుడు మోటివేట్ చేస్తున్నాడండి. మోటివేషనల్ స్పీచెస్ ఇవన్నీ. మోటివేషనల్ స్పీకర్స్ ఎక్కడి నుంచో పట్టుకోరు, ఇవన్నీ ఇక్కడి నుంచే పట్టుకుంటారు, పట్టుకొని దీంట్లోంచే తీస్తారు. రామాయణం చదివితే పుణ్యం వస్తుంది, మిగతా ఏమి రాదు అనుకునే వాళ్ళకి ఇలాంటి చదివితే అర్థమవుతుంది. రామాయణం చదివితే మోటివేషన్ ఎలా చేయాలో తెలుస్తుంది, ఎలా మోటివేట్ అయి ఉండాలో తెలుస్తుంది, లీడర్షిప్ క్వాలిటీస్ ఏంటో తెలుస్తుంది, పర్సనల్ డెవలప్మెంట్లో పాజిటివ్ థింకింగ్ ఎలా ఉండాలో కూడా రామాయణంలో పలు సందర్భాల్లో మహర్షి మనకు చెప్తూ వస్తున్నారు. కనుక ఉచ్యతాం వా క్షమం ఎన్న సర్వేషామేన వానర. అందువల్ల వెతకడమే మార్గం తప్ప వేరే మార్గం నాకు కనబడటం లేదు. మీకేమన్నా తోస్తే వేరే దారి ఏమన్నా ఉంటే చెప్పండి. ఇప్పుడు వెనక్కి వెళితే మాత్రం సుగ్రీవుడు చంపేస్తాడు, నెల దాటింది కాబట్టి. మనకా దొరకలేదు, పోనీ సీతమ్మ వారి జాడ దొరికిందనే వార్తతో వెళ్తే సంతోషంతో క్షమించి వదిలేసే అవకాశం ఉన్నది. కాబట్టి వెనక్కి వెళ్ళి చనిపోయే బదులు ముందుకు వెళ్ళి ఇంకా ప్రయత్నం చేద్దామని నా ఉద్దేశము. మీ ఆలోచన ఎలా ఉంది చెప్పండి అని అడిగట సుగ్రీవుడు అందరినీ అడిగితే అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా అంగదుడు పలికిన మాటలన్నీ విని ఆచరణ సాధ్యమైనటువంటి మాటలే మాట్లాడాడు. చిన్నవాడైనప్పటికీ కూడా అంగదుడు సరి అయిన మార్గదర్శకమే చేస్తున్నాడు కాబట్టి అలాగే తప్పకుండా అన్నట్టు వాళ్ళు. అలా వెతుకుతూ ఉంటే వాళ్ళకి ఒక బిలము అంటే ఒక గుహ కనబడింది. ఈ లోపల ఈ నిర్జరాణ్య ప్రదేశంలో నదులు లేవు, ఎండిపోయినాయి, నీళ్లు లేవు, ఫలములు లేవు, వాళ్ళకి ఆకలి బాగా వేస్తున్నది, దాహం ప్రారంభమైంది, నీళ్లు కోసం చూస్తున్నారు. ఈ గుహ కనబడింది. ఈ గుహ లోపల నీళ్లుంటాయేమో అని చూశారు. ఆ లోపల నుంచి క్రౌంచ పక్షులు, హంసలు, బెగ్గురు పక్షులు అవి తడితడి శరీరాలతో బయటకు వస్తున్నాయి. సో ఈ గుహ లోపల నీళ్లు ఉండొచ్చు, ఇవన్నీ బయటకు వస్తున్నాయి కాబట్టి లోపలికి వెళదామని వాళ్ళు నిర్ణయించుకొని లోపలికి వెళ్తున్నారట. లోపలికి వెళుతున్న కొద్దీ చిమ్మ చీకట్లు కమ్ముకున్నాయి. లోపల విపరీతమైన చీకటి. హనుమంతుల వారు నాయకత్వం వహిస్తూ ముందుండి ఆంజనేయ స్వామి అన్నట్టు, ఇలా కాదు, ఒకరు పట్టుకోండి, మనందరం కూడా ఈ చీకట్లో పెడుతున్నాం, ఏ ప్రమాదం వస్తుందో తెలియదు, సమిష్టిగా అందరం ఎదుర్కోవాలని అందరూ ఒకరికొకరు చేయి పట్టుకొని చీకట్లో కూడా చూడగల శక్తి కలిగినటువంటి వానరులు వాళ్ళు. నాక్టర్నల్ యానిమల్స్ అంటారు ఇంగ్లీష్లో దాన్ని. అంటే రాత్రిపూట కూడా చూడగలవు, రాత్రి ఉత్సాహంగా కూడా ఉండగలవు. వారికి ఆ శక్తి ఉన్నది కాబట్టి ఆ చీకట్లోనే అలాగే పెడుతున్నారు. ఆ బిలంలో ప్రవేశించారు. ఆ చిమ్మ చీకట్లు ఆవరించున్నాయి. అలాగే ఒకరినొకరు పట్టుకొని చేతులు పట్టుకొని లోపలికి వెళుతున్నారు. లోపలికి వెళ్ళగానే లోపల బంగారు కాంతులతో
వాళ్ళకి ఒక్కసారి వెలుతురు కనిపించింది, ఓ పెద్ద పట్టణం కనిపించింది, వృక్షాలు అన్ని కూడా లోపల సరస్సులు, చక్కటి సరస్సులు అన్ని కనబడ్డాయి, ఫలాలు వృక్షాలన్నీ కూడా అక్కడ కనబడ్డాయి. వాటితోటి ఆశ్చర్యంగా చూస్తున్నారట. ఇక్కడ దాకా చీకటి ఉంది, ఇక్కడేమో వెలుతురుంది, ఈ ఆశ్చర్యం ఏమిటి, ఈ గుహ ఎవరిది, ఈ లోపల ఎవరున్నారని చూస్తూ ఉంటే తత్ర తత్ర విచిన్వంతో విలే తస్మిన్ మహాబల నదృసర్వానరా సూరా శ్రియం కాంచిత దూరతాహ. దూరం నుంచి వాళ్ళకి కృష్ణాజినము ధరించినటువంటి ఒక స్త్రీ కనిపించింది, అంటే లేడి చర్మం. కృష్ణాజినం అంటే లేడి చర్మం. తాం దృష్ట్వా భృశతం సంసప్త చీర కృష్ణాజినాంబరాం తాపసీం విహతాహారం జ్వలంతేమివ తేజస. అద్భుతమైనటువంటి తేజోరాశిగా వెలుగొందుతూ లేడి చర్మం కట్టుకొని తపస్సు చేసుకుంటున్నటువంటి ఒక తాపస స్త్రీ కనిపించింది. కనబడగానే ఆవిడ దగ్గరికి వెళ్ళి ఉచ్చారయతి కళ్యాణీం వాచం హృదయహర్షిణీం. చెప్పుకున్నాం కదా హనుమంతుల వారి గురించి, వాక్యర్థం వాక్ విశారద హనుమంతుడు. ఎక్కడన్నా సందర్భం వచ్చినప్పుడు ఆంజనేయ స్వామి మాట్లాడతారు. ఎంత మాట్లాడాలో, ఎక్కడ మాట్లాడాలో, ఎప్పుడు మాట్లాడాలో, ఎలా మాట్లాడాలో, ఏది మాట్లాడాలో అది మాత్రమే అప్పుడు అక్కడ అంత మాట్లాడగల సమర్థత కలిగినటువంటి వారు ఆయన నమస్కరించి అన్నారట, ప్రపుచ్వా కాత్వం భవనం బిలంచ రత్నాని హేమాని. అమ్మా, ఎవరమ్మా నీవు? ఈ భవనంలేమిటి, ఈ బిలమేమిటి, ఈ చీకటేమిటి, ఇక్కడికి వచ్చేటప్పటికి రత్నకాంతులు వెదజల్లేటువంటి ఈ కాంతి ఏమిటి? ఆశ్చర్యంగా ఉంది మాకు అని ఆయన ప్రశ్నించారట. ప్రశ్నించి వెంటనే ఆయన చెప్పారు, హనుమంతుల వారే చెప్తున్నారు, మేము ఆకలి దప్పులతో అలసి ఉన్నామమ్మా, అందుకని ఇక్కడ ఫలాలు జలము ఏమన్నా దొరుకుతుందేమో అని ఇందులోకి వచ్చాం. కాంచనాని విమానాని రాజతాని గృహాని చ తపనీయ గవాక్షాని మణిజలావృతాని చ. ఇక్కడ చూస్తే ఆశ్చర్యంగా ఉదయిస్తున్నటువంటి సూర్య ప్రకాశంతో వెలువలాడుతున్నటువంటి బంగారు రంగులో ఉన్నటువంటి వృక్షాలు కనబడుతున్నాయి. పరిశుభ్రమైనటువంటి భోజన పదార్థాలన్నీ మాకు కనబడుతున్నాయి ఇక్కడ. కాబట్టి కాంచనాని విమానాని రాజధాని గృహాని చ, బంగారు భవనములు, బంగారు వెండి గృహాలు అన్ని కూడా ఇక్కడ నిర్మితమై ఉన్నాయి. పూలతో, పళ్లతో, సువాసనలతో నిండి ఉన్నది ఇక్కడంతా కూడా. ఈ ప్రదేశము మాకు ఆశ్చర్యంగా ఉన్నది అనగానే ఆవిడ ఆ తాపసి మాట్లాడడం మొదలెట్టింది. పూర్వము మయుడు అనేటువంటి ఒక రాక్షసుడు ఉండేవాడు. ఆయన బ్రహ్మగారి గురించి తపస్సు చేసి 1000 సంవత్సరాలు తీవ్రంగా తపస్సు చేశాడు. చేసి ఒక దివ్యమైనటువంటి వరం పొంది ఆయన దివ్య జ్ఞానంతో, శిల్పశాస్త్ర సంపదతో నిర్మించుకుని ఈ భవనాన్ని హేమ అనేటువంటి అప్సరసయందు మనస్సు ఆయనకి కలిగి ఆవిడికి ఈ భవనాన్ని అప్పచెప్పాడు. ఆ హేమ నా స్నేహితురాలు, నాకిచ్చి నీవిక్కడుండి ధ్యానం చేసుకో అని చెప్పి ఆవిడ స్వర్గానికి వెళ్ళిపోయింది అప్సరస. అప్పటి నుంచి నేను ఇక్కడ ఉన్నాను, నా పేరు స్వయం ప్రభ అని చెప్పింది. స్వయం ప్రభ అంటే తనంతట తనుగా ప్రకాశించేటువంటి. ఇప్పుడు అధ్యాత్మ రామాయణం దీన్ని ఎలా వర్ణిస్తుందంటే, ఈ ఘట్టాన్ని లోపలికి వెళ్తుంటే చీకటిగా ఉంది అంటే జీవి కళ్ళు మూసుకొని భగవద్ధ్యానం చేసేటప్పుడు తనను తాను వెతుక్కోవడానికి ప్రయత్నం చేసుకోవాలి. ఎప్పుడు కూడా ఎక్కడున్నాడు జీవుడు, దేవుడు అంటే పద్మకోశ ప్రతీకాశకం హృదయం చాప్యధోముఖం. హృదయంలో ఉన్నటువంటి ఒక పద్మము కనుక తిప్పి పెడితే ఎలా ఉంటుందో, అధోముఖం హృదయం చాప్యధోముఖం. సో హృదయ స్థానంలో ఒక పద్మాన్ని కనుక రివర్స్ చేసి పెడితే ఎలా ఉంటుందో, దాంతో కోశము అంటే నాడి ఎలా ఉంటుందో అలా ఉంటుందిట. జ్వాలమాలాకులం భాతి విశ్వస్యాయతనం మహతో. మంత్రపుష్పం అని వస్తుంది మనకి వేదంలో. ప్రతి దేవాలయంలో ప్రతి చోట చదువుతూ ఉంటారు. ఏదో వినడం, ఆ పూలు తీసుకోవడం, ఆ సమయంలో ఆయన ఏదో చదువుతూ ఉన్నాడులే, మనకు సంబంధించింది కాదులే అని మనం ఆఫీస్ గురించో, లేకపోతే ప్రమోషన్ గురించో, లేకపోతే సబార్డినేట్ గురించో, లేకపోతే ఇంటి గురించో, ఆరోగ్యం గురించో ఆలోచిస్తూ ఉంటాం. ఒక్కసారి ఈ మంత్రం అర్థం చేసుకుంటే భగవంతుడు ఎక్కడున్నాడో చెప్తుంది. యజుర్వేదంలో వస్తుంది ఇది. అధో నిష్ఠావిత శాంతి. అధో అంటే కిందికి,
ఎక్కడి నుంచి? నిశ్చ. దీన్ని నిశ్చ అంటారు. గొంతు కింద ఒక గుంటలాగా ఉంటుంది, దాన్ని నిశ్చ అంటారు. వితస్య అంతే. వితస్య, వితహ అంటే ఇది ఒక జానుడు. ఇక్కడి నుంచి తీసుకొని వితస్య అంతే, దీని అంతములో నాభ్యాం ఉపరి తిష్టతి. నాభి నుంచి పైకి పెట్టుకో, చేతిని పెట్టుకుంటే ఇది ఎక్కడ కలుస్తుందో నాభ్యాం ఉపరి తిష్టతి. ఈ ప్రదేశంలో హృదయం ఉన్నది. జ్వాలమాలాకులం భాతి. ఒక జ్వాల వెలుగుతూ ఉంటుంది, స్వయం ప్రభ. విశ్వస్య ఆయతనం మహతు. అదే విశ్వమయ్య, అదే మహత్తు కలిగినటువంటిది. సంతతగం శిలాభిస్తూ. ఎప్పుడు కూడా అది వేరు వేరు నాడులతోటి పట్టుకొని ఉండబడుతుంటుంది. సంతతగం శిలాభిస్తూ. లంబత్య ఆకోశ సన్నిభం. అంటే పుట్టినప్పుడు తల్లి గర్భం నుంచి పుట్టగానే బొడ్డు కోస్తారు. ఆకోశ సన్నిభం. తస్యాంతే సుశిరగం సూక్ష్మం. ఇక్కడ అంతములో సుశిరము అంటే చిల్లు, సూక్ష్మమైనటువంటి ఒక చిల్లులాగా ఉంటుందిట. తస్యాంతే సుశిరగం సూక్ష్మం తస్మిన్ సర్వం ప్రతిష్ఠితం. అక్కడుందయ్యా భగవంతుడు మొత్తం అంతా అన్నారు. నీలతో యదమధ్యస్త్వాద్ విద్యుల్లేకే భాస్వరా. ఎలా ఉంటాడో కూడా చెప్పేశారు. ఆకాశం, నీలాకాశంలో విద్యుల్లేఖే భాస్వర, ఎలా అయితే తళుక్కుమని మెరుపు మెరుస్తూ ఉంటుందో అలా మెరుస్తూ ఉంటాడట. మరి జ్వాల అయితే మెరవడం ఏంటండి, కంటిన్యూస్ గా ఉండాలి కదా అంటే, ముందు అసలు ఆ జ్వాలకి కాంతి ఉంటుంది కానీ వేడి ఉండదు. కాంతి ఉంటుంది, వెలుగు ఉంటుంది, కానీ వేడి ఉండదు. ఈ మెరవడము మాయమవడము, మెరవడము మాయమవడము ఎందుకు అంటే, నీలతో యదమధ్యస్త్వాద్ విద్యుల్లేకే భాస్వరా. ఎందుకు అంటే, ఎప్పుడైతే ప్రాపంచిక విషయాలు ఆలోచిస్తాడో భగవంతుడిని తొక్కిపడతాడు మనిషి, జీవుడు పైకెక్కుతాడు. మళ్ళీ భగవంతుడి ఆలోచన వస్తుంది, దేవుడు బయటకు వస్తాడు. మళ్ళీ ప్రాపంచిక విషయం, మళ్ళీ జీవుడు భగవంతుడిని తొక్కిపడతాడు. అంతరాత్మ ప్రబోధం అంటుంటాను చూసారా, అదనమాట. కనుక నీలతో యదమధ్యస్త్వాద్ విద్యుల్లేకే భాస్వర నీవారసూకవర్తన్వీ పీతాభాగ స్వచ్ఛలోపమా. ఒక గోధుమ గింజ, ఒక వడ్ల గింజ. నీవారసూకవర్తన్వి అంటే అది. పీతాభాగ ఏ రంగులో ఉంటుందో కూడా చెప్పేశారు. పైన పచ్చని రంగులో ఉంటుందిట. తస్యా శిఖాయా మధ్యే, దానిపైన అంటే ఇక్కడి నుంచి ఇక్కడికి, ఇక్కడి నుంచి ఇక్కడికి తీసుకుంటే ఈ మధ్యలో మెలుగుతున్నటువంటి ఒక జ్వాల. ఆ జ్వాల పైన గోధుమ రంగు వర్ణంలో ఒక గింజ. దానిపైన తస్యా శిఖాయా మధ్యే పరమాత్మా వ్యవస్థితగా. స బ్రహ్మ, ఆయనే బ్రహ్మ. స శివ, ఆయనే శివుడు. స హరి, ఆయనే హరి. స ఇంద్ర, స బ్రహ్మ స శివ స హరిశ్చేంద్ర సోక్షర. అక్షరమైనటువంటి స్వరూపం అదే. ఇప్పుడు చెప్పండి, భగవంతుడు ఎక్కడున్నాడు? తిరుపతిలోనే ఉన్నాడు అనుకుంటే ఎంత వివేకమో వేదం చెప్తోంది. కాశీలోనే ఉన్నాడు అనుకుంటే ఎంత వివేకమో వేదం చెప్తోంది. కాశీలో కూడా ఉన్నాడు, కానీ ఎక్కడున్నాడు? ఈశ్వర సర్వభూతానాం హృదయసే హే అర్జున తిష్టతి అన్నది అందుకు భగవంతుడు కృష్ణ పరమాత్మ. ఎవరిలో ఉన్నటువంటి భగవంతుడు. అందుకే శంకర భగవత్పాదులు వారు అంటారు, ఇంట్లో సూది పారేసుకొని బయట వెతికితే ఎక్కడ దొరుకుతాడయ్యా? నీకు సూది దొరుకుతుందా? దొరకదు. ఇంట్లో వెతకాలి. పారేసింది ఇంట్లో అయితే వెతకడం బయట ఎన్ని రోజులు వెతికినా, ఎన్ని సంవత్సరాలు వెతికినా, జీవితం అంతా వెతికినా దొరకదు. కాబట్టి భగవంతుడు నీలోనే హృదయంలో ఉన్నాడు. స్వయం ప్రభా బిలము అంటే అది. ఇప్పుడు హనుమంతుల వారికి ఉపదేశం అయింది. రామచంద్రమూర్తి ఉపదేశం చేశారు, రామ మంత్రం ఇచ్చి ఉపదేశం అయింది. ఇప్పుడు దైవ దర్శనం అయింది. తన యొక్క శక్తి ఏంటో తాను తెలుసుకోగలిగారు. ఈ బిలంలోకి ప్రవేశించి బయటికి రావడం యొక్క ఉద్దేశం అది. సరే, ఈ బిలంలోకి ప్రవేశించారు. ఆవిడని అడిగారు. ఆవిడ అన్నదట, ముందు ఆకలి మీద ఉన్నట్టున్నారు, ముందు ఫలాలన్నీ కూడా భోజనం చేయండి, నీళ్లు చక్కగా తాగండి, దాహం తీర్చుకోండి, తర్వాత మాట్లాడదామన్నదట.
సరే వీళ్ళు ఆ వెంటనే అవన్నీ తిన్నారు, ఆనందంగా మళ్ళీ ఆవిడ దగ్గరికి వచ్చి కూర్చున్నారు. కూర్చోగానే ఆవిడ అడిగింది, కిం కార్యం కశ్చనా హేతోహో కాంతారని ప్రపశ్యత. మీరందరూ ఏమిటి, ఇంతమంది వానరులు భల్లూకాలు ఏమిటి, మీరందరూ ఇక్కడికి రావడం ఏమిటి, ఏమిటి ఇట్లా ఒకటి మిడతల దండలాగా ఇంతమంది ఒకటేసారి వచ్చారు, ఏమిటి విశేషము, ఎందుకు వచ్చారని అడిగారు. అడగగానే హనుమంతుల వారు చెప్తున్నారు, ఇక్కడండి ఇక్కడి నుంచి కిష్కింద నుంచి మనకి కిష్కిందకాండ నుంచి సుందరకాండలో కూడా వస్తుంది. రామాయణం అంతా సంక్షిప్తంగా చెప్పేస్తారు హనుమంతుల వారు. ఆయన విశేషం ఎటువంటిదో మనకి 4 సందర్భాల్లో కనబడుతుంది. చూడండి, ఇక్కడ చెప్తున్నారు, రాజా సర్వస్య లోకస్య మహేంద్ర వరుణోపమా రామో దాశరథి శ్రీమాన్ ప్రవిష్టో దండకావనం లక్ష్మణేన సహభ్రాత వైదేహ్యా చాపి భార్యయా తస్య భార్య జనస్థానాత్ రావణ శృతబలాత్ వీరస్తస్య సఖారాజ్ఞ సుగ్రీవో నామ వానరః రాజా వానర ముఖ్యానాం ఏన ప్రస్థాపితామయం అగస్త్య చరితాం ఆశాం దక్షిణాం మయ రక్షితాం. మొత్తం రామాయణం అంతా చెప్పేశారు ఆయన ఇక్కడ. దశరథ మహారాజు అయినటువంటి కుమారుడైనటువంటి రామచంద్రమూర్తికి తండ్రి ఆజ్ఞ మేరకు ఆయన వనవాసం చేస్తున్న సమయంలో, ఆయన లేని సమయంలో రావణుడు అనేటువంటి దుష్టరాక్షసును ఆయన భార్య అయినటువంటి సీతమ్మ వారిని అపహరించుకుని వెళ్ళడం కారణం చేత మా రాజు అయినటువంటి సుగ్రీవుడితో ఆయన మైత్రి చేసుకుని ఆయన వెతుకుతాడని చెప్పినందుకు మా రాజాజ్ఞ ప్రకారంగా మేమందరం సీతమ్మ వారిని వెతుక్కుంటూ బయలుదేరామమ్మా అని రామాయణం చెప్పారు. ఇదంతా రామాయణం. ఆ శ్లోకాల అర్థం అది అని. మీరు ఇచ్చినటువంటి ఆతిథ్యంతో మా అందరికీ ఆకలి తీరింది, దప్పికలు తీరినాయి, మా వల్ల జరిగే మేలేమన్నా ఉంటే చెప్పమ్మా అని కోరారట హనుమంతుల వారు. ఈ వానరులు నీకేమన్నా సహాయం చేయగలిగితే చెప్పు అని. ఆవిడనంతా నువ్వు అడగడమే చాలా సంతోషం నాయన, నేను తపోవృత్తిలో ఉన్నటువంటి దాన్ని, నాకేం కోరికలు లేవు, నాకేం మీరు సహాయం అందించక్కర్లేదు, చాలా సంతోషం. నీవు అడగడం వల్ల నీ యొక్క సంస్కారము నువ్వు తెలియజేశావు, చాలా గొప్ప సంస్కారవంతుడిది, చాలా సంతోషము. అది ఇప్పుడు అప్పుడు మళ్ళీ అడిగాట, అమ్మా మాకు సుగ్రీవుడు ఒక గడువు విధించాడు, ఆ గడువు లోపల మేము చూడలేకపోయాము, మరి లోపలికి వచ్చా, ఇప్పుడు మళ్ళీ బయటికి ఎలా వెళ్ళాలి అని అడిగాట. మీరెవరు బయటికి, ఇందులో లోపలికి రావడం కానీ బయటికి వెళ్ళడం ఉండదు. అంటే ఒకసారి జీవుడు దేవుడిని తెలుసుకున్న తర్వాత ప్రాపంచిక విషయాల మీద ఆసక్తి ఉండదు, ఇక పట్టించుకోడు ఇవన్నీ. అందుకని మిమ్మల్ని నేనే బయటపడేయాలి, కాబట్టి కళ్ళు మూసుకోండి అంది ఆవిడ. చిన్నపిల్లలు ఆడుతుంటారు చూడండి, అలా కళ్ళు మూసుకోండి అంటే కళ్ళు మూసుకున్నారు. మళ్ళీ కళ్ళు తెరిచేటప్పటికి ఆవిడతో సహా అందరూ బయట ఉన్నారు, ఆ బెలం బయట ఉన్నారు. అంటే మనస్సు అట్లా ఆగుతూ ఉంటుంది ఎప్పుడు. సో వీళ్ళంతా బయటకు వచ్చారు. బయటికి రాగానే ఆవిడికి నమస్కరించారట. నమస్కరించి ఇక మేము బయలుదేరుతామంటే మీ కార్యం సాఫల్యమవుగాక అని చెప్పారు. ఇక్కడి నుంచి మళ్ళీ అంగదుడు ఆలోచించడం మొదలెట్టాడు. వృక్షబిలంలోకి వెళ్ళాం, ఎంత సమయం అయిందో తెలియదు, మళ్ళీ బయటకు వచ్చాం, ఆలస్యం అయిపోయింది. మనకి సుగ్రీవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞని పరిపాలించడంలో మనము కృతకృత్యులం కాలేకపోయాం. మనందరికీ కూడా ఆయన మరణదండన విధించడం తథ్యం. అయినా అంగదుడు అన్నట్ట, మీకు గతంలో కూడా చెప్పాను, రామాయణంలో వాల్మీకి మహర్షికి బ్రహ్మగారి వరం ఏమిటి? వరం ఆచమానం చేసి కూర్చుంటే అవతల వ్యక్తి మనస్సులో ఏముందో కూడా తెలుస్తుంది నీకు, నువ్వు అది రాసేస్తావు అని చెప్పారు ఆయన. అలాగే రాశారు మహర్షి కూడా. చాలా సందర్భాల్లో సీత మనస్సులో ఏముంది, సీత రాముడితో ఏమన్నది, రాముడి మనసులో ఏముంది, కైకేయి విషయంలో ఏం చెప్పారు, లక్ష్మణుడి మనసులో ఏముంది భరతుడి విషయంలో, అలాగే సుగ్రీవుడి మనసులో ఏముంది వాలి విషయంలో, వాలి మనసులో ఏముంది తార విషయంలో, ఇవన్నీ కూడా మనకి రామాయణంలో చెప్తూ వస్తున్నారు ఆయన. అలాగే ఇప్పుడు అంగదుడు అంటున్నట్ట, అయినా సుగ్రీవుడు నన్నేం యువరాజ పట్టాభిషేకం ఆయనంతటా ఆయన చేయలేదు, రాముడు చెప్తే చేశాడు, లేకపోతే చేసేవాడు కాదు. ఆయనకి అసలు నేనన్నా మా నాన్నన్నా పడదు, మాతో వైరం మొదటి నుంచి. అందులో ఇప్పుడు కారణం దొరికింది ఆయనకి. ఇప్పుడు నేను వెళ్ళాననుకో వెనక్కి కనబడలేదని, ఈ కారణంగా నన్ను చంపేస్తాడు. నన్ను చంపడం మాత్రం ఖాయం ఎలాగో, ఎందుకంటే ఆయనకి అసలు నా మీద ప్రేమ లేదు, ప్రీతి లేదు ఎలాగో. అందువల్ల నేనైతే ఇక రాను. ఈ బిలం ఏదో లోపల బాగుంది, హాయిగా చక్కగా పళ్ళు అవి ఉన్నాయి, ఇక్కడే ఉండిపోదాం మనందరం కూడా. నాతో పాటు ఎవరెవరు వస్తారో చెప్పండి, లేదా ప్రాయోపవేశం చేసేద్దాం, ఇక్కడే మనం ప్రాణాలు త్యాగం చేసేద్దాం. ఎందుకంటే కనబట్టలేదు, మొత్తం అంతా వెతికారా మొత్తం అంతా వెతకలేదు అన్నట్ట. అనగానే హనుమంతుల వారు చూస్తున్నారు, గమనిస్తున్నారు హనుమంతుల వారు మొదటి నుంచి అంగదుడిని.
అంగది యొక్క నాయకత్వ లక్షణాలు కనబడుతున్నాయి ఆయనకి. తథా బ్రోతి తారేతు తారాధిపతి వర్చసి అధమేనే హృతం రాజ్యం హనుమాన్ అంగదే తత్ బుద్ధ్యా హష్టాంగయా యుక్తం చతుర్బల సమన్వితం చతుర్దశ గుణం మేనే హనుమాన్ వాలిన సుత. ఈ అంగదుల్లో నాయకత్వ లక్షణాలు అయితే ఉన్నాయి కానీ కొంచెం ఇంకా చిన్నతనం కదా, పసితనం కదా, పసివాడు కదా అంగదుడు. హనుమంతుడు వారు అనుకుంటున్నారట 8 విధమైనటువంటి బుద్ధి ఉండాలి అంటారు మనిషికి. ఏమిటా 8 విధమైనటువంటి బుద్ధి అంటే గ్రహణం ధారణం చైవ స్మరణం ప్రతిపాదనం ఊహో సాహోర్ధ విజ్ఞానం తత్వజ్ఞానం చ ధీగుణా. మొట్టమొదటి లక్షణం ఏముండాలి? వినాలి అనేటువంటి కోరిక ఉండాలి ముందు. అది అంగదుల్లో బాగా ఉంది. ఎందుకంటే ఆయనే అడుగుతున్నాడు మళ్ళీ ఏం చేద్దాం అని అందరిని అడుగుతున్నాడు. ఆయనే నాయకుడు తను నిర్ణయించి ఇలా చేయండి అని చెప్పకుండా అడుగుతున్నాడు ఏం చేద్దామని. ఎవరు చెప్పినా వింటున్నాడు. కాబట్టి వినే లక్షణం, వినాలి అనేటువంటి లక్షణం మొట్టమొదటి లక్షణం నాయకుడికి ఉండవలసినటువంటి లక్షణం. చాలా మంది వినడానికి ఓపిక ఉండదండి. ఆయన చెప్పేది ఏంటి నాకు తెలియదా అంటాడు. ముందు వినకుండానే, అసలు ఏం చెప్తున్నాడో వినకుండానే ఆయన నాకు చెప్పేది ఏంటి నాకు తెలియదా అంటాడు. నీకు తెలిసిండొచ్చు కాక నీకు స్ఫురించని విషయం ఏదన్నా ఆయన చెప్తాడేమో, వినడంలో నష్టమే ఉన్నది. అందుకని ఆ వినాలి అంటే ముందే ఉండాలి, వినడానికి కావాల్సినటువంటి మనస్థితి ఉండాలి, చెప్తే విందామనేటువంటి ఆలోచన ఉండాలి. నాకన్నా చిన్నవాడు వాడు చెప్పేది ఏమిటి, లేదా నా సబార్డినేటు ఆయన చెప్పేది ఏమిటి, లేదా నా శిష్యుడు ఆయన చెప్పేది ఏమిటి, ఇటువంటి ఆలోచనలు ఉంటే అది ప్రమాదకరము. అది లేనటువంటి వాడు అంగదుడు. కాబట్టి వినాలి అనేటువంటి కోరిక ఉన్నది. గ్రహణం, తర్వాత ధారణం, వింటున్నాడు, చెప్పింది వినాలనేటువంటి కోరిక ఉన్నది. 2 వింటున్నాడు, వినిన విషయాలని గ్రహిస్తున్నాడు. ఊరికే చెప్పారులే నీ చోతో వదిలేస్తుంటారు కొంతమంది. ఏదో మాట్లాడుతూ ఏదో చెప్తూ ఏదో అంటూ వదిలేస్తాడు. అలా వదిలేయకుండా గ్రహిస్తున్నాడు, విన్న విషయాన్ని కూడా గ్రహిస్తున్నాడు. అలాగే మనస్సులో తను ఆలోచించుకుంటున్నాడు అవతల వాళ్ళు చెప్పింది ఏమిటి అని. ఆలోచించుకొని సంశయాలు ఏమన్నా ఉంటే నివృత్తి చేసుకుంటున్నాడు. ఆ సంశయాలని చేసుకుని అర్థవంతమైనటువంటి నిర్ణయాలను చేసుకోగలుగుతున్నాడు. కాబట్టి ఈ గుణాలన్నీ కూడా అంగదుల్లో చక్కగా ఉన్నాయి అని. బుద్ధ్యా అష్టాంగయా యుక్తం చతుర్బల సమన్వితం. 4 బలాలు ఉండాలట మనిషికి. 4 విధమైనటువంటి బలాలు ఏమిటి అంటే, మొదటిది బాహుబలం, దాన్ని దేహబలం అంటాం. శరీర బలం, ఇంద్రియ బలం, శక్తి ఉండాలి శరీరంలో. ఏదైనా ఉంటేనే చేయగలం, ఏమి ఓపిక లేకపోతే ఏం చేయగలమండి. అప్పుడు చేసే పరిస్థితి ఉండదు. మనసులో ఉన్నా కూడా చేసే శక్తి ఉండదు. కాబట్టి ముందు దేహబలం ఉండాలి, తర్వాత మనోబలం ఉండాలి. దేహబలము, మనోబలము. మూడవది ఉపాయ బలము, ఆలోచించుకొని ఉపాయాలు వేసే శక్తి ఉండాలి. దాన్ని మనం ప్లానింగ్ ఎబిలిటీ అంటున్నాం ఇంగ్లీష్లో. ఈ ప్లానింగ్ ఎబిలిటీ ఉండాలి. ఎగ్జిక్యూటివ్ కేపబిలిటీ ఉండాలి ఇంగ్లీష్లో చెప్పుకోవాలంటే. కాబట్టి ఈ ప్లానింగ్ ఎబిలిటీ, ఎగ్జిక్యూటివ్ కేపబిలిటీ అవన్నీ కూడా. 4వ బలం ఏమిటి అంటే బంధుబలం. అంగడి వెనకాల వానరులంతా సైన్యం అంతా ఉంది. కాబట్టి అంగబలం ఉన్నది, అర్ధబలం ఉన్నది, బాహుబలం ఉన్నది, మనోబలం ఉన్నది. ఈ రోజుల్లో చెప్పుకోవాలంటే దాన్ని మనం అలా చెప్పుకోవాలి. కాబట్టి అలాగా. అంతేకాకుండా రాజుకు ఉండాల్సినటువంటి లక్షణాలన్నీ కూడా అంగదిలో కనబడుతున్నాయి హనుమంతుల వారికి. దేశకాలజ్ఞత దాఢ్యం, సర్వక్లేశ సహిష్ణుత, సర్వ విజ్ఞానిత దాక్షం, ఊర్జ సంవత్సర మంత్రత. దేశ కాలాలని బట్టి తను మాట్లాడడం ఉంది. ఇంతకుముందేమో అందరినీ ప్రోత్సహించాడు తనే, ఇప్పుడేమో నిర్వేదానికి లోనే మాట్లాడుతున్నాడు. కానీ తనలో తను ఉంచుకోవట్లా, మాట్లాడుతున్నాడు నిర్వేదంతో. కాబట్టి హనుమంతుల వారు మాట్లాడడం మొదలెట్టారట. హనుమంతుల వారు ఎక్కడ మాట్లాడడం మొదలెట్టినా మానవ లోకానికి సందేశం ఉంటుంది నిగూఢంగా. ఆ మాటల వల్ల ప్రయోజనం ఉంటుంది. దానివల్ల ఫలితము ఆశించిన దానికంటే ఎక్కువ రెట్లు ఫలితం లభిస్తుంది అందరికీ కూడా. కాబట్టి హనుమంతుల వారు మాట్లాడుతున్నారు ఇప్పుడు. త్వం సమర్థత ప్రీతా యుద్ధే తారేయ వైధురం దృఢం ధారయితం శక్త కపిరాజ్యం యథాపిత. ఓ అంగద, నీవు మీ నాన్నగారిలాగా వాలిలాగా సమర్థుడవు, రాజ్య పాలన సమర్థత కలిగినటువంటి వాడివి, చక్కగా పరిపాలన చేయగలవు. కానీ
ఈ వానరులు ఉన్నారు చూసావు, అంటే ఇప్పుడు ఆయన ఏం చేయాలి, అవతల వ్యక్తిని కన్విన్సింగ్ స్కిల్స్ అంటారు దాన్ని. కమ్యూనికేషన్లో కన్విన్సింగ్ ఒక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. తన యొక్క ఆలోచన విధానాన్ని అవతల వ్యక్తి అర్థం చేసుకోవడానికి అనుగుణంగా దాన్ని ప్రతిపాదన రూపొందించి పెట్టగలగాలి. అందుకని హనుమంతుల వారు ఇప్పుడు ప్రపోజల్ పెడుతున్నారు. మన భాషలో చెప్పాలంటే ప్రపోజల్, అది ప్రతిపాదన. నువ్వు చెప్పావు బానే ఉందయ్యా, ఇక్కడే వృక్షబిలంలోకి వెళ్ళిపోదామని, కానీ నువ్వా శక్తిమంతుడివి, నువ్వేం తక్కువ వాడివి కాదు. మీ నాన్న ఎంత పవర్ఫుల్లో నీకు అంత శక్తి ఉన్నటువంటి వాడివి నీవు కూడా. నువ్వేమంటున్నావు, వృక్షబిలంలోకి వెళ్ళిపోదాం, అక్కడ దాచుకుందాం, తల దాచుకుందాం, సుగ్రీవుడు రాలేడు అంటున్నావు కదా. కానీ సుగ్రీవుడు రాలేకపోవచ్చు. హనుమంతుల వారు ఆలోచించారు, ఇక్కడ ఏం చెప్తే పనిచేస్తుంది. సామ దాన భేద దండోపాయాలు అంటారు. సామము అంటే చక్కగా నచ్చి చెప్పటం, నిర్వేదానికి లోనైన వాడికి అది పనిచేస్తుంది, ఒకసారి పనిచేయదు. దానము, ఆయనే ప్రభు, ఆయనకి అంగదుడు యువరాజు కదా, ఆయనకి దానం ఇచ్చే పరిస్థితి ఏం లేదు. దండన పనికిరాదు. కాబట్టి ఉన్న మార్గం ఒకటే, భేదం. కాబట్టి ఆ భేదోపాయంతో మాట్లాడుతున్నారు హనుమ. ఇప్పుడు హనుమన్నాక ఈ వృక్షబిలంలోకి వెళ్ళి దాక్కుందామంటున్నావు, ఈ వానరులంతా నీ వెంట వస్తారంటున్నావు, అనుకుంటున్నావు. వాళ్ళు నీ వెనకాల రారు. ఇప్పుడు సరే సరే అంటారు. ఎందుకు? వానరులు అంటే చెంచల మనస్సు కలిగినటువంటి వారు, వాళ్ళ మనస్సు అటువంటిది. భార్య పిల్లల్ని వదిలేసి వచ్చారు. కొన్ని రోజులు గడిచిన తర్వాత దాని మీదకి పోతుంది దృష్టి. వీళ్ళలోంచి ఎవరో ఒక్కళ్ళు వెళ్ళి చెప్పినా సుగ్రీవుడికి చాలు, నువ్వు ఇక్కడ ఉన్నావు అనే విషయం తెలిసిపోతుంది. కాబట్టి ఆ ఆలోచన మంచిది కాదు. ఇంకొక విషయం చెప్తున్నాను విను. నీవు ఇందాక అన్నావు కదా, సుగ్రీవుడికి నా యందు ప్రీతి లేదు, రాముడే నాకు పట్టాభిషేకం చేయమంటే చేశాడు అని. అది సరి అయిన మాట కాదు నాయన. సుగ్రీవుడికి నీ యందు విపరీతమైనటువంటి ప్రీతి అనురాగం ఉన్నది, కాబట్టి అందుకే చేశాడు. అయితే ఒక విషయం నువ్వు గుర్తుంచుకోవాలి, ఇప్పుడు నువ్వు వచ్చింది రామకార్యం మీద, సుగ్రీవుడి కోసం కాదు నువ్వు వచ్చింది. సీత కనబడలేదు, వెళ్ళిన వాళ్ళు తిరిగి రాలేదు, రాజాజ్ఞ ధిక్కరించారు అనే విషయం అక్కడ ప్రస్ఫుటమవుతుంది. రాజు ఏం ఆజ్ఞ ఇచ్చాడు? 4 రోజుల్లో వెనక్కి రమ్మన్నాడు. వెనక్కి రాకుండా నువ్వు ఇక్కడ దాక్కుంటానంటున్నావు. ఇక్కడ ఉంటే ఈ వృక్షబిలాన్ని ఛేదించడానికి లక్ష్మణుడికి పెద్ద విషయం కాదయ్యా. అక్కడి నుంచే బాణం వేస్తాడు. 3 లోకాల్లో ఎక్కడ దాక్కున్నా సరే లక్ష్మణుడు ఛేదించగలడు. రాముడి మాట కూడా ఎత్తలేదు హనుమంతుల వారు, లక్ష్మణుడి మాటే చెప్పాడు. లక్ష్మణుడు ఛేదించగలడు 3 లోకాల్లో ఎక్కడున్నా సరే. ఇప్పుడు రాజాజ్ఞ ధిక్కరించావు, రామకార్యానికి ఎదురు వెళ్తున్నావు. రామకార్యం చేయట్లేదు నువ్వు. కాబట్టి రామకార్యం జరగనీయకుండా నీవు ప్రతిపాదిస్తున్నటువంటి విషయము బహు ప్రమాదకరమైనది. ఈ విషయం ఆలోచించావా అన్నట్ట హనుమంతుల వారు అంగదుడితోటి. అప్పుడు అంగదుడు అనగానే, ఆ మాట వినగానే వానరులందరూ కూడా నిజమే నిజమే, హనుమంతుల వారు చెప్పింది కూడా నిజమే, మనం ఆ లోపలికి వెళ్ళినంత మాత్రాన బతుకుతామని గ్యారంటీ లేదు, ఎలాగో చనిపోవలసిందే. ఆ వెళ్ళినా చంపేస్తాడు, ఎందుకంటే లేటుగా వచ్చారని, రాజాజ్ఞ ధిక్కరించారని. ఆ వెళ్ళి చనిపోయే బదులు ఇక్కడే పడుకుందాం, ఇక్కడే ప్రాయోపవేశం చేద్దాం, ఇక్కడే మనందరం కూడా మరణిద్దాము అని వెంటనే అంగదుడు ఏం చేశాట, గబగబా వెళ్ళి దర్భలు తెచ్చుకొని దర్భలు పరుచుకొని దర్భల మీద పడుకున్నాడు. పడుకోగానే అంగదుడిని చూసి మిగతా వానరులందరూ కూడా, వానరు కదండి గబగబా ఎవరైతే చేస్తే అది చేస్తుంటారు, ఓ కోతి ఇలా గీకిందంటే ఇంకో కోతి కూడా వచ్చేది గీకి మరిగిపోతుంది, అక్కడ ఏముంది దానికి అనవసరం. అందువల్ల అది వచ్చి మిగతా వానరులందరూ కూడా దర్భలు తెచ్చి పడుకోవడం మొదలుపెట్టారు. అందరూ దర్భలు వేసి పడుకుంటున్నారు, ప్రాయోపవేశం చేద్దామని పడుకున్నారు. పడుకొని మాట్లాడుకుంటున్నారు. ఈ రామచంద్రుడు రావడం ఏమిటి, ఈ సుగ్రీవుడితో మైత్రి చేయడం ఏమిటి, ఈ సుగ్రీవుడు ఆయన వెతకమని పంపించడం ఏమిటి, 4 రోజులు ఆజ్ఞ ఇచ్చి మనకు పెట్టడం ఏమిటి, ఆ సీతమ్మ వారు కనబడకపోవడం ఏమిటి, మనకన్నా ఇప్పుడు వెళ్తే మన చావుకు వచ్చింది కదా ఇదంతా, వెళ్తే చంపేస్తాడు, వెళ్ళకపోతే ఇక్కడ చచ్చిపోతున్నాం అనుకుంటున్నారట. ఈ లోపల ఒక పెద్ద గద్ద కనబడింది వాళ్ళకి. అదిగో రానే వచ్చింది గద్ద. ఇప్పుడు ఈ గద్ద మన తినేస్తుంది, కాబట్టి మన మరణం తథ్యం. ఈ మరణం కంటే కూడా మనం రామకార్యంలోనే ఉన్నాం, కానీ ఎటువంటి మరణం వస్తోంది మనకి? రామకార్యంలో నిమగ్నమయ్యి సీతమ్మ వారిని అపహరణ సమయంలో రావణుడికి ఎదురొడ్డి నిలబడి యుద్ధం చేసి మరణించిన జటాయువు లాంటి మరణం మనకు వస్తే బాగుండు కదా. ఎందుకు జటాయు లాంటి మరణం అంటే, స్వయంగా రాముడు అంతటి వాడు ఉత్తర క్రియలు ఆచరించాడు జటాయువుకి.
అది విశేషమైనటువంటి మరణం. అందుకని జటాయు లాంటి మరణం మనకు వస్తే బాగుండు కదా అనుకున్నట్టు వాళ్ళు. అనగానే ఆ పైనటువంటి గ్రద్ద, ఎవర్రా జటాయువు పేరెత్తారు? నా తమ్ముడైనటువంటి జటాయువు అన్నదిట ఆ గ్రద్ద. ఆశ్చర్యంగా చూశారు అటువైపు. భగవద్ అనుగ్రహం కలిగితే యాదృచ్ఛయ కొన్ని ఘటనలు జరుగుతాయి. ఈ యాదృచ్ఛయ జరిగేటువంటి ఘటనల్లో ఇది కూడా ఒక మంచి ఘటన. ఆ ఘటన అంటే అప్రయత్నంగా అది ఆ ఘటన మన జీవితంలో ఒక మలుపు తిప్పుతుంది. ఆ తిప్పినటువంటి మలుపు వల్ల విశేష ప్రయోజనం చేకూరుతుంది. ఇప్పుడు వానరులకు కూడా అది జరగబోతున్నది. ఆ గ్రద్ద అన్నదిట, నా తమ్ముడైనటువంటి జటాయువు పేరెత్తారు, ఎవరు మీరు అని అడిగింది. అడగగానే అంగదుడు అది ఎగరట్లేదు, ఆ గద్ద అక్కడే ఉన్నది. ఉండి అంగదుడు వెళ్ళి అంగదుడు చెప్తున్నాడు, మేమందరం కూడా ఈ విధంగా సీతమ్మ వారిని వెతుకుతూ వస్తున్నాము. ఇంతకీ నీవెవరు, నువ్వెందుకు ఇక్కడ ఉన్నావు అని అడిగారు. మళ్ళీ అంగదుడు కూడా ఇక్కడ మళ్ళీ రామాయణం అంతా క్లుప్తంగా చెప్పారు. మళ్ళీ మనకి రాజా కృష్ణస్య జగత ఇక్ష్వాకుణ మహారథ రామో దాశరథి శ్రీమాన్ ప్రవిష్టో దండకావనం లక్ష్మణేన సహభ్రాత వైదేహ్యా చాపి భార్యయా పితృనిర్దేశతో ధర్మం సంధానమాశ్రిత అని అప్పటిదాకా జరిగిన కథంతా కూడా రావణం బిరదం కృత్వా స్థాపయిత్వా చ మైథిలీం ఏవం గృధో హతస్థేన రావణేన బలీయస సంతృప్తశ్చాపి రావణ గతశ్చ గతి ముక్తమానని అంగదుడు చెప్పే విషయంలో కాస్త జటాయు యొక్క ఘట్టం కూడా జోడించి అడుగుతున్నది. కాబట్టి జటాయు అనేటువంటి గ్రద్ద సీతాభరణ సమయంలో రావణుడికి అడ్డం తగిలితే ఆ రావణుడు జటాయుని సంహారం చేశాడు. సంహరించినటువంటి జటాయుకి మా రామచంద్రమూర్తి ఆయనే స్వయంగా ఉత్తరక్రియలు నిర్వహించి ఆ తర్వాత మా రాజైనటువంటి దశరథుడితో సుగ్రీవుడితో స్నేహం చేశాడు. ఇప్పుడు మేము వెతుకుతున్నాం అనగానే ఆ సంపాద అన్నట్ట, ఆ జటాయువు నా సోదరుడయ్యా, నేను నా సోదరుడు చిన్నతనంలో ఒక పోటీ పెట్టుకున్నాం. ఆ పోటీ ప్రకారంగా ఎవరు పైకి ఎగరగలరో వాళ్ళు గెలిచినట్టుగా అని అలా ఎగురుతూ 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 సూర్యమండలానికి దగ్గరగా వెళ్ళిపోయేటప్పటికి నా తమ్ముడైనటువంటి జటాయువు ఆ సూర్య తాపానికి తట్టుకోలేక నీరసం వచ్చి కింద పడిపోయే పరిస్థితి వస్తే నా రెక్కలని వాడి రెక్కలకి అడ్డం పెట్టాను. అన్నదమ్ములు అంటే ఎలా ఉండాలో చూడండి. నా రెక్కల్ని వాడి రెక్కలకి అడ్డం పెట్టాను. సూర్య తాపానికి మూర్ఛ వచ్చి నా తమ్ముడు పడిపోయాడు. నా రెక్కలు కాలిపోయి నేను కింద పడిపోయాను. నేను ఇక్కడ పడ్డాను, నా రెక్కలు లేవు. నా తమ్ముడు ఎక్కడ పడ్డాడో తెలియదు. ఇప్పుడు మీ ద్వారా నాకు విషయం, మా తమ్ముడి విషయం నాకు అర్థమైంది. చాలా మేలు చేశారు నాకు అని ఆ జటాయువు సంపాతి, నా పేరు సంపాతి, అందువల్ల మీరు నాకు ఒక మంచి విషయం చెప్పారు, చాలా సంతోషంగా ఉన్నది. అయితే మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తుంటే రావణుడు అపహరించుకుపోవడం, సీతమ్మ వారిని నేను కూడా చూశాను. ఒక దృఢకాయుడైనటువంటి ఒక నల్లటి శరీరం కలిగినటువంటి రాక్షసుడు ఆక్రందనలు చేస్తున్నటువంటి స్త్రీమూర్తిని ఇటువైపే తీసుకువెడుతున్నాడు దక్షిణం దిక్కున. కాబట్టి ఆ వెళుతున్నటువంటి ఆ రాక్షసుడు రావణుడు సీతాపహరణం జరిగింది, తీసుకువెళ్ళాడు. ఇప్పుడు నాకు గుర్తొస్తోంది, నా కుమారుడు ఒకరోజు నాకు ఆహారం రోజు నా కుమారుడు తెచ్చిచ్చేవాడు. ఒకరోజు నా కుమారుడు చాలా ఆలస్యంగా వచ్చాడు. నాకు కోపం వచ్చింది, కుమారుడిని కేకలేశాను. అప్పుడు చెప్పాడు, నాన్నగారు ఈరోజు ఆకాశ మార్గంలో ఒక దుర్మార్గుడు ఒక స్త్రీని అపహరించుకొని తీసుకువెడుతుంటే నేను అడ్డం పడదామనుకున్నాను, కానీ నన్ను మాయ చేసి, నేను అడ్డం పడితే నన్ను మాయ చేసి మేఘాలు సృష్టించి ఆ మేఘాల్లో ఎత్తుకుని పోయాడు నాన్నగారు, కనపడలేదు. తర్వాత ఆకాశ మార్గంలో నడిచేటువంటి సిద్ధులు చారణులు వాళ్ళు నా దగ్గరికి వచ్చి నన్ను సమీపించి, నీ ఆయువు బాగుందయ్యా, నీకు ఇవాళ మంచి రోజు, ఆ ఎత్తుకుపోయేవాడు ఎవరనుకుంటున్నావు, రావణుడు, వాడితో యుద్ధానికి తలపడ్డావు, ఆయన ఏదో ఆలోచనలో ఉండి యుద్ధం లేకుండా నిన్ను తప్పించి బతికిచ్చాడు, బతికి బట్టగట్టావు పో అన్నారు నాన్నగారు ఇవాళ, అందువల్ల నేను బతికిపోయాను అని నా కుమారుడు ఆనాడు చెప్పిన మాట ఇప్పుడు నిజం తోస్తున్నది, నేను చూస్తాను ఉండండి అని ఆయన ఒకసారి వాటికి ఉన్నటువంటి ఆ గర్దలకు ఉన్నటువంటి తీక్ష్ణమైనటువంటి కన్నుతో ఆయన ఇక్కడి నుంచి చూశాట.
చూడగానే లంకలో సీతమ్మ వారు కనిపించింది సంపాతికి. మొట్టమొదలు సీతమ్మ వారిని లంకలో చూసింది హనుమంతుడు అంటారు. కాదు, సంపాతి చూశాడు. ముందు సంపాతి చూసి, అదిగో నాకు కనబడుతున్నది సీతమ్మ వారు లంకలో ఉన్నది, ఈ 100 యోజనల సముద్రము దాటి అవతలకి ఎవరు వెళ్ళగలరో మీరు నిర్ణయించుకోండి, మీరు నిర్ణయించుకొని మీరు వెళ్ళగలిగితే సీతమ్మ వారిని కలుస్తారు, ఆవిడతో మాట్లాడవచ్చు, విషయం తెలుసుకోవచ్చు అన్నట్ట సంపాతి. అక్కడతో సీతా దర్శనమైనటువంటి శుభ సమయంలో, శుభ సందర్భంలో మనం దీన్ని ఆపుదాం. ఇక్కడతో కిష్కింధాకాండ పూర్తయి వచ్చే వారం నుంచి మనము సుందరకాండ ప్రారంభం చేసుకుందాం. ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం బాష్పవారి పరిపూర్ణలోచనం మారుతిం నమత రాక్షసాంతకం అని రామాయణం జరుగుతున్న చోటల్లా కూడా ఆ హనుమంతుల వారు తప్పక వచ్చి తీరుతారు. సుందరకాండ ప్రవచనము గాని, సుందరకాండ విననము గాని, సుందరకాండ మననము గాని, సుందరకాండ స్మరణము గాని, సుందరకాండ ఏది విన్నా కూడా సుందరే సుందరో రామ అని సుందరకాండ విశేషము రేపు పై వారం మనం చెప్పుకుందాం. మరీ విశేషంగా అధిక మాసంలో, ఆశ్వేజ అధిక మాసంలో మనం సుందరకాండ ప్రారంభం చేసుకోబోతున్నాం. చాలా విశేషంగా ఉన్నది. అందరం కూడా మళ్ళీ వచ్చే వారం కలుద్దాం. రామానుగ్రహంతో సుందరకాండ ప్రారంభం చేసుకుందాం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి స్తనూజాయ సార్వభౌమాయ మంగళం. వేద వేదాంత వేద్యాయ మేఘశ్యామలమూర్తయే పుంసాన్మోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళం. స్వస్తి.